నమస్తే. ప్రస్తుతం మనం యూసఫ్గూడలోని కుర్చీ తాత అల్లుని ఇంట్లో ఉన్నాం. మొన్ననే మనం ఒక వీడియో చేసినాం. కుర్చీ తాత చనిపోయిండని రకరకాల వార్తలు స్ప్రెడ్ చేసిండ్రు, మనం అంతా చూసినాం. మరి సజీవంగానే ఉన్నాడు. మరి ఎందుకు అట్లా స్ప్రెడ్ చేసిండో ఏం కథనో తెలియదు, కానీ సజీవంగా ఇక్కడ కూర్చున్నాడు. అసలు ఎక్కడ పోయిండు, ఏం కథ, ఎందుకు అట్లా స్ప్రెడ్ చేసిండ్రు, ఎందుకు ఇట్లా తయారైనరు జనాలు, ఆయన మాటలనే కనుక్కుందాం. ఏంది, బాగున్నావా? నమస్కారం అండి. ఒక నిమిషం ఆగు. సమాధి నుంచి లేచి వచ్చినట్టున్నావు. కుర్చీ తాతను బతుకున్న మనిషిని చంపేసిండ్లండి. బయటికి వెళ్తే రోడ్డు మీదకి పోతే ఒకరు గిచ్చుతాన్లు, ఒకరు చెంపలు పడతాన్లు. అరే బతికే ఉన్నానయ్యా, జిందామై. అరే మరి గిత్తొచ్చింది, ఎవరో వేసి పడేసిండ్లు, ఏ యూట్యూబరో వేసిండు, అందరు క్యాచ్ చేసిండ్లు. నా భార్య కూడా నమ్మింది, నా కూతురు, నా భార్య, నా కోడళ్ళు ఇద్దరు. చాలా బాధపడ్డా తెలుసా. ఒక్క విషయం, నమ్మలేదు, ఎవరు నమ్మలా నమ్మలేదంట. అసలు అది నీ బాడీయే కాదు, అందరం చూసి వచ్చాం కదా. ఆఖరిగా హాస్పిటల్ పోయి డెడ్ బాడీ కూడా చూసి వచ్చిండు. కాకపోతే నాకు ఒక గుర్తుంది, ఈ చెవుందా యాసిడ్ కొట్టిందండి నా పెళ్లి కాక ముందు. దీన్ని బట్టి గుర్తుపట్టాలి ఎక్కడైనా. ఏలు డోర్లో పోయింది. నా పెళ్లి కాక ముందు నా ముఖానికి యాసిడ్ కొట్టేళ్ళు, ఇట్లా వచ్చేసిన గుడ్లు. మంచోని కాదు సార్, నేను ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొట్టిన వరంగల్లా. ఇప్పటికీ కొండామురళి ఉన్నాడా, సురేఖమ్మ భర్త, నన్ను చూస్తేనే తెంకపోతాడు. కుర్చీ వచ్చిందంటే కాదాం జంపు. ఒకసారి ఆయన భార్య అడిగింది సురేఖమ్మ, నువ్వు అంటే నా భర్తకి ఎందుకు కోపం అంటే, ప్లాట్ఫారం మీద ఉరికిచ్చి కొట్టినా. నేను ప్లాట్ఫారం మీద ఆర్పిఎఫ్ వాళ్ళ ముంగటనే తాగుతా. లాస్ట్కు పోయి 3వ నెంబర్ ప్లాట్ఫారం వాళ్ళే ఏమన్నారు, నీ మొగనికి ఎంత ఈట. సరే, అవన్నీ తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడు నీలాగనే సేమ్ ఉన్నాడని వాళ్ళు గుర్తుపట్టలేక అట్లా ఆ వార్తలు రాసిండ్రా, లేకపోతే ఏంది డబ్బులు సంపాదించుకోనికి రాసిండ్రా అంటవా? డబ్బుల కోసం నన్ను చంపేసిండ్లండి. ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి అతని శవాన్ని దహన సంస్కరణలు చేద్దామన్నా డబ్బులు లేవు మా దగ్గర అంటే, నీలాంటి వాళ్ళు ఫోన్పే కొడతాను. మస్తు సంపాదిస్తాను ఒక్కొక్కళ్ళు. కానీ నమ్మకండి దయచేసి, నా అభిమానులు కానీ దేశ ప్రజలు. నీవు నమ్మకాన్ని బాగానే చెప్తున్నావు, కాకపోతే జనాలు ఏమనుకుంటారు అంటే, అరే ఆడ వండుకుంటాడు, ఈడ వండుకుంటాడు, బస్ స్టాండ్లో ఉంటాడు, ఆడ నిజంగానే చనిపోయిండేమో అని అనుకుంటారు. మరి నువ్వు అట్లా ప్రవర్తిస్తున్నావు కదా. అనుకోకుండా పోయిందండి, కొద్దిగా మంది ఎక్కువైంది. ఏడిపోయినావు? వరంగల్. మా అక్క ఉంటుంది ఆడ. ఎంతమంది నీకు అక్కలు? మొత్తం 5గురు. ఇట్లా ఒక చెల్లె చచ్చిపోయింది. ఇప్పుడు 4గురు ఉన్నారు. 4గురు ఇట్లా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోలే నా వల్ల. 3గురికి అయినాయి, 3గురు ముండరాళ్ళే, ఎవరికి భర్త లేడు. వరంగల్. అయితే ఎందుకు పోయినావు ఆ రోజు? అనుకోకుండా. ఇప్పుడు నేను బయటికి పోతే ఇట్లా వస్తా. బైన్స్లలో డబ్బులు తీసుకోరు, ఇక్కడ తీసుకుంటారు. హైదరాబాద్లో, వరంగల్లో తీసుకోరు, బార్లలో తీసుకోరు. నాకు కళ్ళు తాగా బుద్ధి అయితే రంగశాపట్టు ఉన్నది బస్సు పేరు, ఆడికి పోతా. గౌన్లో కూడా పైసలు తీసుకోరు. అయితే ఇప్పుడు నీవు చనిపోయినావని వార్తలు వచ్చినాయి కదా యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ. మళ్ళీ నీకు ఎట్లా తెలిసింది, అరే నువ్వు ఇట్లా చనిపోయినావు అని నీకు ఎవరు చెప్పారు, నీకు ఎట్లా తెలిసింది? ఒక మనిషి గిచ్చిండు, నడుచుకుంటూ పోతా అంటే చేయబట్టి గిచ్చిండు. అరే కైకుల్లో వచ్చినాయి భాయ్, చిచ్చా తుమ్ మరగే బోల్కే బోమ్ బోమ్. జిందా తో అవునా, నువ్వు బతికే ఉన్నావు అంటాడు. అప్పుడు జిందా అన్నాడు. అదాక ఇక నాకు బయట ఉండబుద్ధి కాలే. వీళ్ళంతా జ్ఞాపకం వచ్చిండు. ఈ చిన్నపిల్లలు, చిన్నపిల్లలు, 2 మనవరాళ్ళు, ఒక మనవడు గుర్తొచ్చిండు. నీ అమ్మ ట్రైన్ ఎక్కిన వచ్చేసిన నిన్న సాయంత్రం. ఇప్పుడు ఒక వీడియో పెట్టినావు చూడు, అరే నేను బతికే ఉన్నా అది దాని ఏదో పెట్టినావు. అది ఎవరు పెట్టమంటే పెట్టినావు నువ్వు? అతనే వచ్చిండు నా దగ్గరికి. తాత నువ్వు నిజంగా బతికే ఉన్నావు, మాట్లాడు, నేను యూట్యూబర్నే అన్నాడు. సరే అని మాట్లాడాను. ఒకటి బాబాయ్, బతుకున్న మనిషిని ఎప్పుడు సంపద్దు. సావచ్చినప్పుడు అందరం పోతాం, ఆడ మగ చిన్న పెద్ద అందరు. నాకు నేనే ఏడ్చుకున్నా ట్రైన్లో. అమ్మ కండ్ల ముంగట మనిషిని నడుచుకుంటూ పోతా అంటే చచ్చిపోయిందని ఫేక్ న్యూస్ వేసింది అని చక్కగా ఇంటికి స్టేషన్లో దిగినా, బస్సు పట్టుకున్నా. ఇప్పుడు వరంగల్ పోయినావు కదా, ఎన్ని రోజులు ఉన్నావు వరంగల్ కరెక్ట్ చెప్పు? వారం 10 రోజులు ఉన్నా. ఏడ ఉన్నావు వరంగల్? బస్ స్టాండ్. నువ్వు మీ అక్క చెల్లెల దగ్గరికి పోతున్నావు కదా,
పోతా టీ తాగుతా, భోజనం కూడా చేయ ఏడ తాగుతావు అక్కల దగ్గర. అంతేగాని టీ తాగుతా, భోజనం చేయ. నా చిన్నాళ్ళు ఇంటికి పోతా సలీం ఇంటికి, కడుపు నిండా తింటా వానితోటి. ఇప్పుడు వరంగల్లో వారం రోజులు ఉన్నట్టున్నావు కదా, ఏడ వండుకున్న వారం రోజులు నైట్ పూట బస్ స్టాండ్. బస్ స్టాండేనా? మరి మీ వాళ్ళు ఇంట్లో వండుకుందిరా అని చెప్పలేదా? చెప్తారు, పక్కేస్తారు. కానీ నువ్వు వినవు. ఎందుకంటే చిన్న ఇల్లు, వాళ్ళకే పిల్లలు ఉన్నారు. పెద్దోని ఇంటికి పోను, పాషా గాని ఇంటికి పోను. పెద్దల్లుని పేరు యాకూబ్ పాషా, పోను. అతనంటే నాకు నచ్చది, స్వార్థపరుడు అండి. అయితే ఇప్పుడు నీ వార్త తెలిసింది కదా, నీ వార్త ఇట్లా చనిపోయిండని పెద్దమ్మకు తెలవడం వల్ల బిడ్డలకు అంటే గుర్తు పట్టినాక ఇది కాదని తెలిసింది. అరే ఇట్లా అయ్యిందంట అని వాళ్ళ చెవికి వచ్చేసరికి ఒకసారిగా కొంచెం భయపడ్డారంట. నా శవం గాంధీ హాస్పిటల్ పోస్ట్ మార్టం రూమ్లో ఉన్నదని చెప్పింది ఎవరికో. ఇక్కడ నుంచి వీళ్ళందరూ పోయినండి. ఇక పోయి అక్కడ గుర్తుపట్టింది నా కూతురే, నాన్న కాదు అబ్బా నీ హోతే నా కూతురు. ఒక్కటే కూతురు, కొడుకులు 3 ఉండే, ఒక అబ్బాయి లేడు. అది ఓకే, అది నేను తెలుసుకున్నా, మా ప్రేక్షకులు కూడా చూసిండ్రు, అది నేను అక్కని అడిగిన చెప్పింది. అయితే పోస్ట్ మార్టంలో ఉంది, గాంధీ హాస్పిటల్లో ఉంటా అంటే అంత పెద్దమ్మ వీళ్ళంతా వచ్చిండ్రేమో. అవును, చూసిండ్రంట. నేను చెప్తున్నా కదండి, నన్ను గుర్తుపట్టాలంటే ఈ చెవు ఒక్కటే కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి పెళ్ళి అయినప్పటి నుంచి బాగా సతాయించటం, కానీ నీ మీద చాలా ప్రేమ ఉంది కదా. నాది లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్ అయితే ఇట్లా సతాయించడం బాగుందా మరి? ఒకటి బాగినండి, 3 అబ్సెంట్ అయిందో, మెంటల్ లేచిందో, కొద్దిగా రవ్వ ఎక్కువైంది మందు. చక్కగా ట్రైన్ పట్టుకొని వరంగల్కి వెళ్ళినా. అక్కడికి పోయి సుమారు వారం 10 రోజులున్నా. కానీ నేను ఎవరి దగ్గర తినకపోయేది, ఏ అక్క ఇంట్లో భోజనం చేయకపోయేది. నీళ్లు తాగుతూ టీ. మళ్ళీ నీ దగ్గరికి వస్తా. పెద్దమ్మా, ఇప్పుడు తాత అట్లా అరే ఇట్లా గాంధీ హాస్పిటల్లో ఉన్నాడు కుర్చీ తాత అన్నప్పుడే నీ గుండె నీ మెదడు ఏమనిపించింది? ఒక్కసారి నాకు బాధ అనిపించింది అయ్యా, బాధ అనిపించింది. సత్య వచ్చేసిండు 11 గంటల రాత్రికి వచ్చి బాగా ఏడ్చిన, ఆయన పట్టుకొని. ఆయన అనంగానే బాగా ఏడ్చినాక చూసినాక అమ్మ నువ్వు ఏడవకు, ఆయన కాదు అని నా బిడ్డ ఒకసారి అన్నది. సత్య రాకముందే చెప్పింది కాదు ఆయన. ఇక నాకు పానం ఆగాక అటో ఇటో అన్నట్టున్నా నేను. సత్య కూడా చూసి ఆయననే అమ్మ అన్నాడు, ఇంకా పానం ఆగాలి. ఇక ఏం చేయాలి? ఎట్లా సత్య గారు మీరు ఎట్లా కన్ఫర్మ్ చేసినారు? నేను కన్ఫర్మ్ చేయలే, నాకు ఇట్లా ఫోటోలు వచ్చాయి ఏంటనేసి ఆ భార్యతో కూతురుతో చెక్ చేసుకుందామని వచ్చాను. నాకు కూడా పంపించారు అక్కడ నుంచి, ఎక్కడ నుంచి, మన గాంధీ హాస్పిటల్ నుంచి. అక్కడ ఉంటారు కదా రైల్వే పోలీసులు, పంపించారు ఫోటోలు నాకు కూడా. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పంపించారు, కొంతమంది యూట్యూబర్స్. నేను వెంటనే వచ్చాను. ఒక ఫోటో అయితే క్రాస్కి ఇలా పంపించారు, ఇటు తిరిగి ఉంది. అదైతే అసలు 100% కాదు ఆయన. ఒక ఫోటో ఏంటంటే చిన్న ఎడిటింగ్ చేసినట్టు కొంచెం పోలికలు ఉన్నాయి. అసలు ఏంటి ఇట్లా నాకు పంపిస్తారు ఫోటోలు ఏంటని రాత్రి 11 అప్పుడు వచ్చాను. వచ్చి ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన పేరు నారాయణ గారు అనమాట, రైల్వే సికింద్రాబాద్ రైల్వే జోన్. కొంచెం ఆయన కూడా కన్ఫర్మ్ చేయలేదు, కొంచెం పోలికలు ఉన్నట్టున్నాయి అన్నారు. అప్పుడు అమ్మకు చూపించాను, చెల్లికి చూపిస్తే చెల్లి మాత్రం నో అనేసింది. అసలు మెహబూబా మస్తాని ఇది అసలు కానే కాదు అని చెప్పేసింది. ఇంకా హ్యాపీగా పడుకున్నాం అనమాట. మార్నింగ్ వెళ్ళి గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూసుకుని వచ్చాం. అసలు కానే కాదు, మా డాడీ కానే కాదు. మేము ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఇంక వచ్చేలాగా భోజనాలు చేస్తున్నాం, వీడియోలు. కుర్చీ చనిపోయినాడు, ఇగోండి ఫోన్ పే నెంబరు, ఇగోండి ఫోన్ పే స్కానరు, డబ్బులు వేయండి, హాస్పిటల్లో డెడ్ బాడీ తీసుకురావడానికి డబ్బులు లేవు, అంత్యక్రియలకు డబ్బులు లేవని పిచ్చి పిచ్చిగా వేశారు. మేము చాలా బాధపడ్డాము. వాళ్ళ కూతురు భార్య సీరియస్ అయ్యి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సత్య అని అంటే, ఎందుకు ముందు డాడీ ఇంటికి రావాలి కదా, ఈ కార్యక్రమం మనం ఉందామా అన్నారు. అప్పుడు వెంటనే పాపం వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, కొడుకు అందరు కూడాను వరంగల్ వెళ్ళారు. నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఉప్పల్ బాలు బర్త్డే అదే రోజు ఉందన్నమాట. ఇదంతా జరిగింది ఎప్పుడు అనుకున్నారు? December 25th, క్రిస్మస్ రోజు. బాలు బర్త్డే. నేను రాలేనమ్మని చెప్పి డబ్బులు ఉంటే నేను ఒక 1000 రూపాయలు ఇచ్చాను టికెట్లకి. పాప వాళ్ళ ఇంట్లో సరుకులు అసలు ఏం లేవండి. కొంచెము రైస్, కొంచెము చపాతీ పిండి, ఆయిల్, పచ్చళ్ళు అవి ఇచ్చాను. ఇచ్చినాక మీరు ఏమైనా వండుకోండి అమ్మ పాపము అని చెప్పేసి ఒక 1000 రూపాయలు ఇస్తే పాపం వెళ్ళి చూసుకొని వచ్చారు. 2 రోజులు తిరిగారు, అక్కడ లేడు. అప్పుడు మా ఫ్రెండ్స్ నాకు చాలా మంది ఇంత వీడియో కాల్ మాట్లాడించారు. నేను అన్నాను కారు బుక్ చేసి పంపించండి, 2000 3000 నేను ఇచ్చేస్తాను. ఇగో నా లొకేషన్ వాళ్ళకి పెట్టాను. ఈయనేమో నాతో మాట్లాడే వీడియోలో నా హెల్త్ బాగాలేదు సచ్చా, మార్నింగ్ వస్తాను సచ్చా అన్నాడు. వరంగల్ నుంచి బస్ స్టాండ్ లోనే. అయితే మరి ఏ టైంకి రావాలి మార్నింగ్ అంటే, మార్నింగ్ ఎగ్జాక్ట్ గా 8 కల్లా రండి అన్నాడు. మళ్ళీ 8 కల్లా వెళ్తే లేట్ జంప్ అనమాట. ఎనీవే ఇంకా మేమంతా ఏడ్చిన వీడియోలు అన్ని చూశాడు. చూసి ఇంకా అయ్యో నా భార్య ఏడుస్తుందని. ఇంతకుముందు కూడా అట్లానే భార్య ఏడుస్తుంది. ఇంతకుముందు అలాగే తప్పిపోతే నేను వెళ్ళి కారు వేసి
డైరెక్ట్ కార్ కట్టించుకొని వెళ్ళి తీసుకొచ్చిన నేనే. అది జరిగి కూడా కాదు తాత, వస్తాం మళ్ళీ. ఎందుకు ఇట్లా ప్రతిసారి తప్పిపోయి పెద్దామని ఎందుకు ఏడిపిస్తావు నువ్వు? మందు ప్రభావం సార్. ఏం మందు? ఇంక మానవా, ముసలిగా అయినావు కదా, చివరి దశలో ఉన్నావు, ఇప్పుడైనా అమ్మతోటి సంతోషంగా ఉండాలి కదా నువ్వు. ఆమె ఆమె ఏం కోరుకుంటలేదు తెలుసా నీ దగ్గర? నా పక్కలు ఉంటే చాలు అనేదే కోరుకుంటుంది, అంతేనా అమ్మ? అంతే సార్, నిజమా కాదా? ఇంకేముంది, అంతే సార్. ఎప్పుడైనా అంతే. మరి ఎందుకు ఇట్లా నువ్వు? ఒక్కొక్కసారి మూడు ఆప్షన్ అవుతుంది. ఇంకోటి, అక్క జ్ఞాపకం వస్తే మాత్రం నేను ఆకాశంలో కిందికి వస్తా. బాగానే ఉంది, చెప్పేదాన్ని బాగానే ఉండే నీతులు, కానీ ఆమె నాతో ఏడిపించినట్టు నువ్వు. అయితే అమ్మ, నేను మధ్యలోనే అక్కడ మైక్ పెట్టిన, అయితే ఆ రోజు వచ్చిన ఫోటోలు అవన్నీ చూసి కొంచెం కంగారు పడ్డావు. పడ్డా, అటో ఇటో గానీ అన్నా గానీ ఇక ఆడికి పోయితే ఆంగ్లం లేంకులాడినా సార్. ఆ ముఖం చూసినా గానీ నాకు జర అట్లనే అనిపించింది. ఏది ఆ పోస్ట్ మార్టం రూమ్ లో చూసినావా? లేదు, ఆ డబ్బలే లేచిండు బయట డబ్బలు వేస్తే మా బిడ్డని గుంజి చూపెట్టింది. నేను కూడా చూసిన, నా బిడ్డ అయితే 4-5 సార్లు పోయి చూసింది. నేను ఒక్కసారి చూసి కాదన్నా. ఇక వాళ్ళు మళ్ళా మనసు తృప్తి లేక ఆడ నిలబడతాను, డబ్బాలు పోయి గుంజి చూస్తున్నారు. ఇక నా పెద్ద కొడుకు ఆడికెళ్ళి, నా పెద్ద కొడుకు జరుగుతూనే లేరు ఆడికెళ్ళి. నాయననే అంటే కాదురా ఒక్క అంగళం లేదు ఆయనది. ఎందుకు వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయారు మీ పెద్ద కొడుకు గాని మీ పెద్ద కోడలు గాని? అదే నాకు అర్థమైతే లేదు, ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అని తెలియదు. మంచిగా చూసిలా అని వాళ్ళ అక్కతోనే కూడా అడిగిండు. మంచిగానే చూసినా గానీ నాయననే అంటున్నాడు కాదని. ఇది లాస్ట్ కు ఇద్దరిని తీసుకుపోయి చూపెడితే కాదు, వాళ్ళు దాంట్లో పనిచేసేటోళ్ళు కూడా, గాంధీలా హోటల్ పనిచేసేటోళ్ళు కూడా కాదు మీ నాయన అని చెప్పిండు. చెప్తే ఇక సప్పుడు చెక్క వచ్చేసిండు. వచ్చి బయట కూడా అడిగిండు. నిన్ననే చూసినాం మంచిగానే ఉన్నాడు, ముసలి ఆయన సావాలే, ఎందుకు అట్లా కంగారు పడతాను అని చాలా మంది చెప్పిండు. గాంధీలో పెద్ద మనిషి ఇట్లా అటు ఇటు పోతాడు కదా, ఓ ఫోన్ పెట్టకపోయినావు? ఫోన్ ఉంటదా అయ్యా? తాగేయడం అనుకుంటే వాళ్ళు తీసుకుపోయేది తెలియదు. డబ్బా ఫోన్ పెట్టినా గానీ 200-300 ఎవడన్నా ఆశ పెట్టి కొట్టుకుపోతాడు. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇట్లే సతాయిస్తున్నాడా? ఇక మధ్యలో జర మంచిగానే ఉండే, ఇక సతాయించిండు అంటే ఇక 4 పిల్లలం కన్నా ఇక ఏగిన ఆయన తోటి పట్టి. కానీ నిజంగా నిన్ను ఏమంటారు తెలుసా చాలా మంది, అంటే సరే మైక్ ముందర మాట్లాడకపోవచ్చు కానీ ఇంత ఇట్లా సతాయిస్తాడంటే కొంచెం తాగి కొంచెం అటు ఇటు ఉంటాడు కదా, అయినా 4 పిల్లల్ని పెంచి పోషించుకొని ఇంత ఓపికతోటి ఉందని నిజంగా చాలా మంది నిన్ను మాట్లాడుతున్నారు. అవును సార్, గదైతే కరెక్టే. ఏగిన ఆయనను పట్టుకొని, ఇప్పుడు దినంలో అయితే ఏగారు ఆయన పట్టుకొని నేను ఏగిన చేసుకున్నందుకు ఇక ఏగిన. నా వాళ్ళ దగ్గర పోనీయకపోయేది, వాళ్ళ దగ్గర పోనీయకపోయేది, కానీ ఏగిన పట్టుకొని. లవ్ మ్యారేజ్ మీది? లవ్ మ్యారేజ్ అనే ఏగిన అయ్యా. చేసుకున్నాను అయితే ఎప్పుడో ఇడ్చిపెడుతును. అబ్బా, వరంగల్ మీది కూడా? మాది హన్మకొండ. ఈయనది శివనగర్, వరంగల్. ఏడ కలుసుకున్నారు మీరు ఫస్ట్? మా ఇంటికాడ వచ్చే కూర్చున్నది, ఆ గుడి ఉన్నది హనుమాన్ల గుడి కాడ వచ్చే కూర్చున్నది. ఆడెందుకు కూర్చుంటుండే అదే అమ్మ తెలియదు గాని వచ్చి కూర్చున్నది. నేను నల్లతోటి నీళ్లు మోసేదాన్ని, గుడి కాడికి పోయేది, ఆడేది, పిల్లలు నేను అందరం కలిసి ఆడుకునేది. ఆన్లైనే చూసేది. పొద్దుగాల 10-11 గంటలకు బట్టలు కుడతా నేను, మిషన్ పనికి పోయేది. ఆ నుంచి మన వేస్టమ్మల గుడి కాడికి వచ్చేది నడుచుకుంటా. ఇక ఎంబడే వెనక వచ్చేది. ఈ అయ్యనే గోలుమాలు చేసిండు. అయితే ఇప్పుడు ఒక డైలాగ్ కొట్టిండు, ఇట్లా నేను బ్లేడ్ ఇడ పెట్టుకొని కారం పొడి జోబులో పోసుకొని ఇట్లా 3 బామర్దులు ఉంటే కుర్చీ మడత పెట్టి, అది మీ అన్నదమ్ముల గురించేనా? అది నా మీదికెళ్ళి, అన్నదమ్ముల మీదికెళ్ళి, మా అక్క చెల్లెల మీదికెళ్ళి వచ్చింది ఆ వార్త. ఈయన కొట్టిన డైలాగ్ వీళ్ళ అన్నదమ్ముల కోసమేనా నువ్వు కొట్టింది? అంతే. నా చేతికి దొరికితే ఇప్పుడైనా కొడతా. వీళ్ళ ఉన్న ఒక్కన్నాను ఏం పెట్టినావురా, ఎప్పుడైనా రా కానీ తీసుకుపోయినావురా, నా పిల్లలకి ఏమైనా చెడ్డీలు ఉండాలి అది ఉండాలి. కానీ అమ్మ నీ దగ్గరికి వస్తున్నా, 1 నిమిషం 2 నిమిషాలు. మీ తండ్రి మీ అమ్మనే చెప్తుంది, లేదమ్మా నాన్న కాదని చెప్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్పగలిగినావు ఫోటోలు చూసి కూడా నువ్వు? అది మా నాన్న కాదండి, నాకు తెలుసు. ఎందుకంటే తను కొడుకుల దగ్గర కన్నా ఎక్కువ నా దగ్గరనే ఉంటాడు కాబట్టి మా నాన్న కాదు. ఆ ఫోటోలు వేయంగానే నేను అప్పటిదప్పుడు మా నడిపి తమ్మునికి, మా పెద్ద తమ్మునికి అందరికీ చెప్పిన, నేను మన నాన్న కాదు. మా అమ్మ కూడా చెప్తున్నా, ఏడుస్తుంటది, నాన్న కాదు. నీకు అంత డౌట్గా ఉంటే అమ్మ పొద్దున్న వెళ్ళి గాంధీ హాస్పిటల్లో చూద్దాం అని అన్నాను నేను. అది దేవుని దయ వల్ల ఆడికి వెళ్ళి చూస్తుంది, మా నాన్న మాత్రం కాదు. మొత్తం అయితే సజీవంగానే ఉన్నాడు మీ నాన్న. ఇప్పుడు ఏంది పరిస్థితి నెక్స్ట్? మళ్ళీ ఇట్లాంటి వార్తలు రాకుండా, లేకపోతే ఆయనను ఏందో ఇంటి దగ్గర ఉండేటట్టు ఉంటాడా, మళ్ళీ అట్లే తిరిగే ప్రయత్నం చేస్తాడా? ఏం చెప్తావు ఆయనకు?
మేమైతే అప్పుడు కూడా ఇంట్లో నుండి వెళ్ళొద్దు అని అన్నాము, ఇప్పుడు కూడా వెళ్ళొద్దు అని అంటున్నాం. కంటి ఆపరేషన్ చేపించినప్పుడు కూడా 2 నెలలు పట్టి పెట్టిన ఏ ఇంట్లో. ఆపరేషన్? కంటి ఆపరేషన్ సరోజినలో కంటి ఆపరేషన్ చేపించిన. అప్పుడు కూడా కొడుకులు అంటే ఇప్పుడు ఇదంతా చెప్పొద్దు, కానీ సమయం వచ్చిందని నేను చెప్తున్నాను. కొడుకులకు చెప్తే ఏ కొడుకు రాలేదండి, 3 కొడుకులు. అప్పుడు నా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు, రాలేదు. కానీ నాన్న చనిపోయిండు అనగానే మా పెద్ద తమ్ముడు, తన భార్య, గౌసు 3 వచ్చారు. సరే, అది మా నాన్న కాదని నేను అంటున్నాను, మా అమ్మ అంటుంది, మా నడిపి తమ్ముడు అంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు నమ్ముతలేరు. దానికి కారణం ఏంటో నాకు తెలియదు. మళ్ళీ తన మీద ఉన్న ప్రేమనా లేకపోతే అది ఇంకేమన్నానా అది నాకు తెలియదు. కానీ రాత్రి గుర్తుపట్టలేకపోయారు మరి. గుర్తుపడతలేరు, నన్నే కన్ఫ్యూజన్ చేసేసిరు. అక్కడ క్లారిటీగా ఉన్న నన్నే ఒక 5 నిమిషాలు మళ్ళీ రౌండప్ చేసేసిరు అది నానే అని. మళ్ళీ నేను వెళ్ళి అక్కడ క్యాంటీన్ ఉంది గాంధీలో, ఆ అన్న వచ్చిర్రు, ఇంకొక అన్న వచ్చిర్రు. వాళ్ళిద్దరిని తీసుకొని నేను మళ్ళీ వెళ్ళాను. 32 డంబర్ బాక్సులు ఉండే బాడీ, తనది ఎవరిదో పాపము. కానీ వెళ్ళి చూస్తే కాదు, చిహ్నాలు అంటారా ఇప్పుడు అన్నారు కదా, చెవు అని. ఆ చెవు ఒకటి, ఇంకొకటి వేలు, ఎడం కాలికి నల్ల దారం, అవి 3. ఇంకొకటి మా నాన్న మెడలో ఏ తావి తీసుకోరు, దొరికిన బాడీలో తావితుంది. అసలు మా బాడీ మా నాన్నది బాడీ కానప్పుడు అది అనవసరం అంతా అని నేను చెప్పేసినాను సార్. అంతే. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు ఉంటున్న ఇల్లు మీ సొంత ఇల్లేనా? కిరాయికండి. రెంట్కేనా? ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇంట్లో మీరు? మేము అక్కడ ముంగట 8 సంవత్సరాలు ఉన్నామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 6 నెలలు. ఇప్పుడు మీ మదరు నీ దగ్గరనే ఉంటదా? అవునండి, నా దగ్గర. ఎన్నేళ్ల నుంచి ఉంటుంది? 11 సంవత్సరాల నుంచి నా దగ్గర. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మ నా దగ్గరనే ఉంది. ఈయనే ఉంది. అవును. అప్పుడు మీ నాయన ఏడుంటుండే? అప్పుడు ఇట్లానే వస్తుండే పోతుండే. అంతే. అంతే. ఓకే. నువ్వు మీ నాయన నువ్వు ఉండు నాన్న ఇంట్లోనే అటు ఇటు ఏం పోక అని చెప్పి ప్రయత్నం చేస్తావా? నేను చెప్తాను. మా ఆయన కొంచెం తాగొస్తే సీరియస్ అవుతాడు, కానీ మా అమ్మ మా నాన్న అన్నగాని మా ఆయనకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే తనకి తల్లిదండ్రులు లేరు. మీ భర్తకు కూడా చాలా ఓపిక ఉన్నట్టుంది. చూస్తాడండి, చూస్తారు. ఉంది కాబట్టి నేను భరిస్తున్నాను. ఏం పని చేస్తాడు? పెయింటింగ్ పని చేస్తారు. కాదు కుర్చీ తాత, మరి ఇప్పుడన్నా జర వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండరాదు? ఏంది పంచాయతీ పొద్దాకనేది? మాట్లాడు. నాకు నా భార్య పిల్లలంటే ఇష్టం, తర్వాత ఈ చిన్న పిల్లలంటే మరీ ఇష్టం. నేను వచ్చింది రిటర్న్ వచ్చింది వీళ్ళ కోసమే, తర్వాత ఈ పిచ్చి దానికోసం, నా కూతురు కోసం. వీళ్ళు ఎత్తుకులాడుతానని నాకు తెలియదు. ఎటు పోయినా నేను 15 రోజులు 10 రోజులు పోయేది. ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయలు అమ్మేది, ఇంటికి కూరగాయలు తెచ్చేది. ఎప్పుడు అమ్మేది? అప్పుడేమో 2-3 సంవత్సరాలు మానేసిన. ఎందుకంటే దమ్మొస్తుందండి, దానికి అరవాలి. రండి మేడం, రండి సార్ అని అరవాలి. ఇప్పుడు నా దగ్గర ఓపిక లేదు. కాకపోతే ట్రై చేస్తా ఒక వారం తర్వాత. కొద్దిగా దమ్మొస్తుంది, అది కొంచెం క్యూర్ అయినాక. నీవు కన్నీళ్ళు పెడితేనే మీ బిడ్డ కూడా చాలా బాధపడుతుంది, ఆ పెద్దమ్మ కూడా బాధపడుతుంది. ఇంత బాధ పెట్టుకొని మంచిగా ఉండు. మీ అల్లుడు కూడా చాలా మంచివాడు లాక్కున్నాడు. అందరికంటే నాకు ఇష్టం వీళ్ళు వీళ్ళ కోసం వచ్చిండండి. తిండి కాడికి పోయేది, తిండి తినకపోయేది, పోసుడు. ఇక నాకే తిక్కలేసి ట్రైన్ పట్టుకొని వచ్చేసిన. కాదు సరే, ఇక లాస్ట్ ఒకటి చెప్తా నీకు. అందరు చెప్పేది నేను చెప్తున్నా. చాలా మంది బయట మేము తిరుగుతుంటాం కదా రిపోర్టింగ్ గా. సరే తాగితే తాగు, ఇంత అలవాటు ఉన్నట్టుంది నీకు, కానీ ఇంటి పట్టున ఉండరా అది మరి ఉంటావా? ఎటు పోనండి, అనుభవం అయిపోయింది. తాగితే తాగు, ఇంత నీకు అలవాటు ఉన్నట్టుంది. అనుభవం ఉందండి, బయటికి పోనిగా చాలు తిరిగినా కాడికి. పెద్దమ్మకు మాటి ఎటు పోను, చేతుల చేతులే ఎటు పోను, ఇదో నీ చేత ఒకసారి ఈ పెద్దమ్మ నువ్వు కూడా చేతుల చేతేసిన ఎటు పోనా చెప్పు. ఎటు పోనండి, ఎందుకంటే నాకు అనుభవం అయిపోయింది. బయట చలిలో వానలో పిచ్చో లెక్క తిరిగేది, బట్టలు అవుతారో మారిది. జాదో ఇక ఎటు పోను. ఉంటావా మంచిగా ఇప్పటి నుంచి? ఇక్కడనే ఉంటానండి. కాకపోతే ఒక వారం తర్వాత మళ్ళీ ఆకుకూరలు అమ్ముతా. చేసుకోవడం తప్పులేదు, పని చేసుకుంటే ఇంకా మంచిదే. ఎందుకను ఇంటికి కూరగాయలని వస్తాయి. అవును. ఇగో ఎంత ఏడుస్తుంది చూడు పెద్దమ్మ. నేను అనేదినండి, ఒకటేసారి ఏది బంద్ చేయొద్దు. తాగుడు గాని, తిండి గాని, ఎనీథింగ్. కొత్త రోగం వస్తుంది. 10 ఏళ్ల కింద నేను గుడంబ బాగా తాగేది వరంగల్లో.
ఎవడైతే అమ్ముతాడో ఆ అబ్బాయి పేరు షౌకత్ ముస్లిం. వాడే ఫోన్ చేసి చెప్పిండు వీళ్ళు. అక్కడ రోజుకు ఒక 500 రూపాయలు తాగుడు తాగేది పొట్లాలు. 1000 సంపాదించేది, మినిమం 800 సంపాదించేది, కానీ తాగుడికి ఎక్కువ పెట్టేది. అన్నం తినకపోయేది. 500 రూపాయలు తాగుడు తాగేది. ఎవరు నచ్చింది అనుకో, పాషా పైసలు లేవంటే తీసుకోపోరండు అనేది. కానీ లేదు అని అనకపోయేది. ఆడ వైన్సులలో డబ్బు తీసుకోరు, నాకు బార్లలో అడగరు. సూర్యన బార్ అని ఉంది అండర్ బ్రిడ్జ్ కాడ. రే బాబాయిని విలువ అంటారు నన్ను చూడంగానే. కౌంటర్ మీద ఎవరున్నా వాళ్ళ కడుపు సల్లగాకుండా యాదికి వచ్చే సూరిబాయి. అదే పెద్దమ్మ ఒక మాట అన్నది ఇప్పటిదాకా నేను ఒకటి అడిగినా. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కాబట్టి ఈ పెద్ద మనిషి ఎంత సతాయించినా నేను ఇంకా ఏం చేయలేకపోయినా అట్లే ఓర్చుకుంటూ వచ్చిన అంటుంది ఆమె ఇక్కడిను. ఆమె ఆ తల్లి యొక్క ఓపికకు నువ్వు ఏం చేసినా తక్కువనే. నిజంగా ఒకటి నిజమా కాదా? చాలా ఓపిక ఉన్నది ఆమెకు. మరి కానీ నేను పోవుడు తప్పే, వాస్తవంగా తప్పు. చెప్పిపోను ఉంటుంది. అమ్మ ఒక 4 రోజులు వరంగల్లో పోయేస్తా, అక్క జ్ఞాపకం వస్తుంది, ఆమె పిల్లలు జ్ఞాపకం వస్తున్నారు, పోయేస్తా అని చెప్పిపోనుండేది. అదే కదా ప్రాబ్లం. అది నా మొదటి తప్పండి. ఇక రెండో తప్పి నన్ను చంపేసిండ్రు. ఇక ఉంటారే తాత, భూమి మీద చాలా మంది ఉంటారు, సావుల మీద పైసలు చంపేసుకునే వాళ్ళు. దాని మీద అది ఇడిచిపెట్టు. కానీ ఇప్పుడు నువ్వు జీవిత చరమాంకంలో ముసలితనంలో ఉన్నావు. ఆ పెద్దమ్మకు కూడా సరే నువ్వు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎట్లున్నావో తెలియదు, మాకైతే తెలియదు, పెద్దమ్మకే తెలియాలి. ఇక్కడ అదే అంటున్నా. ఇప్పుడు ఈ ఏజ్లోనన్నా తల్లికి దగ్గరగా ఉండు. ఇక ఆమెను వదిలిపెట్టి ఎట్టుపోనండి. ఊకి అటు ఇటు పోయా, పార్కుల పోటీ, బస్ స్టాండ్ల పోటీ, బస్సులలో అడుక్కునే కర్మ నీకు ఎందుకు అవసరమా నీకు? ఇగో మెయింటెనెన్స్ ఒకటి బాగినండి. మెయింటెనెన్స్ చేయాలి నువ్వు. నేనే అమ్ముతా కూరగాయలు ఒక వారం తర్వాత. పెద్దమ్మ కూడా ఉంటది నీ పక్కన ఎప్పుడు. ఇక నేను అనేదినండి, నాకు చాలా పెద్ద తప్పు చెప్పకుండా పోవుడు. ఆడికి పోయినాక నా అల్లుళ్ళు కూడా ఏమనలే. పెద్దోనింటికి పోను, పాషాగానింటికి. పెద్దక్క చిన్నల్లుడు. మా పెద్దక్క అంటే నాకు ప్రాణం అండి. వెనక ముందుకు అడిగింది. చెప్పొచ్చిన ఏ అవసరం ఉన్నా కాకితోని కబురు పంపు, నీ కళ్ళ ముంగట గంట లోపటి ఉంటా అన్న. ఓకే, అక్కడ ఓకే, వాళ్ళు నీ అవసరం ఉంటే తీరుస్తారు. కానీ నేనేమంటున్నా అంటే చాలా మంది అంటారు, నేననే మాట కాదు, పెద్దమ్మకు నీవు ఇప్పుడు తోడు ఉండాలి. ఇన్ని రోజులు ఎట్లున్నావో ఏం కథనో అది వదిలేసాయి. మీ ముందు మాటిస్తున్నానండి, ఎటు పోను. మన తొలి వెలుగు తరపున చెప్పు నువ్వు. మన తెలుగు వెలుగు, తొలి వెలుగు యాంకర్లు ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు ఇద్దరు. నా భార్యను వదిలి ఎటుపోనండి. ఎందుకంటే ఆ చలిల, వానల, ఎండల ఒక పిచ్చోన్లాగా తిరిగేది. నా బట్టలే కలర్ చేంజ్ అయ్యేది. కానీ తాగుడు మాత్రం ఘోరంగా తాగదండి. ఇప్పటి నుంచి అయితే ఎక్కడేం పోవు కదా. పెద్దమ్మ ఎట్లా అంటావు? నిజంగా మాట నిలబడతాడా? ఇగో అయ్యా తెచ్చిన, ఇప్పటి వరకు ఆయన మాటలు మస్తు తిన్నా. ఈయన ఇసుకు పుట్టింది వింటున్నావా? ఇక ఆయననే తల కాళ్ళ మీద ఇప్పుడన్నా నిలబడని నా మాట ఈయనని. ఇప్పటి వరకు అయితే నా మాట వినలేదు, తన ఇష్టం వచ్చినట్టే చేసుకున్నాడు. ఇక అట్లా నా కొడుకు నా మాట వినకపోతేనే వాడు అట్లా వేయడు. ఈయనకు అంటున్నా అట్లా కావద్దు, ఇంట్లోనే ఉండు అని అంటున్నా. అంతే అయ్యా. బాధ ఎట్లా చెప్తుంది చూస్తున్నావా? 25 సంవత్సరాల పిల్లని చంపేసిన సార్. ఇంకా అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒకటి మాట చెప్పుదా, నీవు పెద్దమ్మ కరెక్ట్ ఉంటే మీ కొడుకు కూడా అటో ఇటో పోకుంటుండే కదా. నీవు అటు ఇటు తిరగడం వల్లనే ఆయన ఎటు పోయిండో అర్థం కాని పరిస్థితి. సో ఇది మొత్తమే అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ ఆవేదన, కన్నీళ్లు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. చెప్తున్నాడు కుర్చీతాత. ఇక నేను ఎటు పోను, సత్య గారు కూర్చోండి, మాట్లాడిస్తాం మీ దగ్గర. కుర్చీతాత చెప్తున్నాను, నేను ఇప్పటి నుంచి ఎక్కడ పోను, నేను కూరగాయల వ్యాపారం చేసుకుంటా, ఆకుకూరలో లేకపోతే రకరకాల ఏదో కూరగాయలు అమ్ముకుంటా, నేను ఎక్కడ పోను, 100% తల్లికి నేను తోడుగా ఉంటా అని చేతిలో చేయి కూడా కలిపారు. మీరు చూసిండ్రు. వాళ్ళ బిడ్డ కూడా ఇప్పటిదాకా ఏడ్చింది. అమ్మ వాళ్ళ యొక్క ఏడుపులో మీ నాయన ఇచ్చిన మాటను ఎట్లా ఏమంటావు? నేను ఉంటా అంటున్నాడు, ఇంకా నేను ఎక్కడ పోను, ఏదో ఒక పని చేసుకుంటా అంటున్నాడు, ఏం చెప్తావు? సార్ నేను ఎప్పటికీ కోరుకుంది ఒకటే, కొడుకులతో ఉంటే బాగుంటుందని నేను కోరుకున్నాను. అల్లుడు కొడుకు కాదు కదా సార్. నేను చాలా ప్రయత్నించాను. పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, నడిపి తమ్ముడు, ముగ్గురిట్లలో ఎవరినొక్కరు తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటారని అనుకున్నాను. కానీ అది జరగడం లేదు. అందుకే కదమ్మా బిడ్డలు అంటారు కదా, కొడుకుల కంటే బిడ్డలే బెటర్ అనే అంటారు కదా. అంతే కదమ్మా. బేటీ రోటీ అంటారు, బేటా దలిందర్ అంటారు.
ఆడ శవం ఉంటే ఈడ క్వార్టర్ తాగి కూకుంటుడేవాడు. అదే బిడ్డ మీద పడి ఏడుస్తుంది. ఒక ఆడపిల్ల ఏడిచిందంటే ప్రపంచం ఏడుస్తుంది. నీవు ఇప్పటి నుంచి కన్నీళ్ళు పెట్టి నీకు పెద్దమ్మను మీ బిడ్డ ఎంత ఏడుస్తుంది చూడు. సత్య గారు ఏం చెప్తారు ఈ యొక్క వాళ్ళ యొక్క, మీరు విన్నారు ఇప్పటిదాకా జరిగినంత, ఒకసారి మీరు ఎందుకంటే ఎప్పుడు తోడు ఉంటారు ఆయనకు, వెన్నంటి ఉంటారు, ఏం చెప్తారు? మా ఇద్దరం తండ్రి కొడుకుల్లా ఉంటాము. నిజంగా వాళ్ళ కూతురు మెహబూబాకి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఎంతమందిని చూశాను కానీ ఒక తండ్రి ఒక కూతురు అనుబంధం, ఇంత గొప్ప అనుబంధం ఎక్కడ చూడలేదు. చాలా బాగా చూసుకుంటుంది. నేటికి 11 సంవత్సరాలుగా వాళ్ళని ఆమె మొత్తం పాలిస్తుంది అనమాట, లాలిస్తుంది. సో నిజంగా అలాంటి కూతురు దొరకడం వీళ్ళు చేసుకున్న అదృష్టం. ఇక ముందైనా మాతో ఉండమంటున్నాడు. మా టీం ఉంది కదా, మాతో రా, నువ్వు ఒక సెలబ్రిటీ, మా టీం మీకు తెలుసు కదా, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, బషీర్ ఇప్పుడు మాస్టర్. కుర్చీ తాత ఇప్పుడు వైజాగ్ సత్య కూడా మీ టీంలోనే ఉంటాడు, కానీ ఆయన ఎంత మంచిగా ఉంటాడు చూడు. అట్లా ఉండు, అట్లా మెయింటెనెన్స్ చేయి, తప్పే ఉంది అంటున్నా. ఉన్నాడు నాతో ఉన్నప్పుడే ఈయన అప్పుడు ఆ సినిమాలో పెట్టించిన నేను తమన్ గారి దగ్గర తీసుకెళ్లి ఆ కుర్చీ మడత పెట్టిన డైలాగ్ నేనే పెట్టించిన. చాలా ఎంట్రీలు ఇప్పించా, చాలా షూట్లు, ప్రమోషన్లు బాగానే సంపాదించుకునేవాడు. అలా మళ్ళీ మధ్యలో మిస్ అయిపోవడం, మధ్యలో అటు వెళ్ళిపోవడం, ఇటు వెళ్ళిపోవడం. పూర్తిగా దారి తప్పుతున్నాడు. వీళ్ళ అల్లుని గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే తల్లి 12 ఏళ్ళ నుంచి ఉంటున్నట్టుంది. నిజంగా కొడుకులే ఆదరించని ఈ కాలంలో బిడ్డ అల్లుడు ఆదరించడం అంటే నిజంగా అది తమాషా కాదు. అసలు అల్లుని గురించి ఏం చెప్తారు? వాళ్ళ అల్లుడు నిజంగా చాలా మంచి వ్యక్తి అండి. పెయింటింగ్ వర్క్ చేస్తాడు. వాళ్ళ అల్లుడికి తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సో అత్త మామల్ని నిజంగా తల్లిదండ్రుల కిందనే చూసుకుంటాడు. నేను కూడా అప్పుడప్పుడు వస్తుంటాను, బాగానే మాట్లాడుతుంటాడు నాతో. వాళ్ళ అల్లుడు చాలా మంచోడు కాబట్టి ఇప్పుడు ఆ కూతురు ఇద్దరిని తల్లిదండ్రులు ఇద్దరిని సాగగలుగుతుంది. నిజంగా అలాంటి అల్లుడు దొరకడం కూడా వీళ్ళు చేసుకున్న అదృష్టమే. చాలా మంచి వ్యక్తి. అలాగే చిన్న కొడుకు కూడా మంచోడండి. పెద్ద కొడుకు నేను ఎప్పుడు చూడలేదు కానీ చిన్న కొడుకు 2 సార్లు చూశాను. చిన్న కొడుకు అంటే మొన్న చనిపోయిన వ్యక్తి. దౌలతాబాద్ కదా ఆయన ఉండేది. పెద్దోడు దౌలతాబాద్. ఇక్కడ ఉంటాడు అనుకుంటా, మేడ్చల్. మేడ్చల్. ఏం పేరు చిన్న కొడుకు పేరు? అఫ్జల్ పాషా. అంటే ఆ అబ్బాయి చిన్న కొడుకు చనిపోయాడు కదా మొన్న. సారీ, చిన్న కొడుకుని మొన్న ఎవరు మర్డర్ చేసేసారు, గొడవలు, పాత పరిస్థితులు మన ఐటెంలోనే. ఈ నడిపి కొడుకు ఈ అఫ్జల్ పాషా అనే వ్యక్తి కూడా చాలా మంచోడు అనమాట. కుర్చీ తాతలాగా వాళ్ళ అమ్మలాగా చాలా నిదానంగా స్లోగా నెమ్మదిగా మాట్లాడుతుంటాడు. అన్నయ్య అన్నయ్య అంటుంటాడు నాకు. ఆ అబ్బాయి నేను 2 సార్లు చూడండి, ఇంత ముందు కూడా ఇలాగ వాళ్ళ డాడీ తప్పిపోతే వచ్చిండు, ఇప్పుడు కూడా వచ్చాడు. మంచి ఫ్యామిలీ మొత్తం మంచిదేనండి. ఇప్పుడు ఆయన ఇలా చనిపోయాడు అన్నప్పుడు మొత్తం ఫ్యామిలీలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు గాంధీ హాస్పిటల్. అంటే ఏంటి మరి మంచి వాళ్ళకి నుంచి అయితే మంచిగా ఉండొచ్చు అనుకుంటున్నావా, భావిస్తున్నావా? ఏమోనండి, మరి నాకైతే నమ్మకం చాలా తక్కువ ఉంది నాకు. కుర్చీ తాత కుర్చీ మడత పెట్టి అది నీకే ఉల్టా అవుతుంది చూడు. ఇటుపోనండి ఎందుకను లావారీస్ గాని లెక్క బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు పిచ్చి పిచ్చిగా తాగడం, వాణి కొట్టడం, వీని కొట్టడం నాకు ఒకటి భరించబుద్ధి కాదు. ఎవరైనా సరే నా బిడ్డనే గాని బయటి ఆడిపిల్లనే గాని గెలికిన్లు అనుకో, కొడుకు మెడలు వెనక తిప్పుతా. ఈ వయసులో 64 సార్ నాది వయసు, గ్లూకోజ్ తెలియదు. సరే, ఇంకా అది ఆ డైలాగులు సినిమాలోనే హిట్ అయిపోయినాయి. కానీ కాతాత చాలా మందికి ఒక డౌట్ ఉంది. మొన్న అక్కని అడిగిన, చెప్పింది నీ మాటల్లో విందాం ఒకసారి. అసలు నువ్వు పెళ్లి అయినాక ఆ తల్లిని పెళ్లి చేసుకున్నావు కదా అమ్మను, చేసుకున్నాక నువ్వు ఏం పని చేస్తావు? నువ్వు అప్పటి నుంచి అయినా సరే తెలియదు చాలా మందికి. కూరగాయలే అమ్మేది. ఫస్ట్ లారీ డ్రైవర్ కదా. ఫస్ట్ లారీ డ్రైవర్. ఏమేం పని చేసుకుంటూ వచ్చేది? ఫస్ట్ లారీ డ్రైవర్. యాక్సిడెంట్ అయింది మంచిర్యాల దగ్గర. నా వల్ల ఒక ఎడ్లు, 2 ఎడ్లు, ఒక మనిషి. అవన్నీ విడిచిపెట్టు, నువ్వేం పని చేసుకుంటూ వచ్చినావు అంటున్నా. ఇదే లారీ, తర్వాత కూరగాయలు. ఎక్కడ ఇవన్నీ? హైదరాబాద్లేనా? వరంగల్. వరంగల్ నుంచి స్టార్ట్ కూరగాయలు. ఇప్పుడు సెలబ్రిటీ. కానీ ఒక్కటండి, ఈ వయసులో నాకు ఇంతమంది అభిమానులు ఉన్నారంటే ఇంకా నాకు నమ్మబుద్ధి అయితే లేదు. దర్గా ఉంది సిద్దిపేట దగ్గర, ఆడ చాయ్ తాగుదామని 8 గంటల రాత్రి ఆటోలో పోతున్నాం. స్టోరీలు వద్దులే కానీ ఇప్పుడు నేను ఏమంటానంటే మళ్ళీ రోజు పెట్టుకుందాం. ఈ రోజు వచ్చింది ఎందుకు తెలుసా? ఈ రోజు ఎందుకు వచ్చినా తెలుసా? ఈ కుర్చీ తాతను ఇక ఈసారి బయటకు పోతే ఈయననే కుర్చీ మడత పెట్టి చేయాలని వచ్చినావు కాబట్టి నువ్వు ఆ తల్లిని బాధ పెట్టినావు అనుకో. నేను చెప్తున్నా కుర్చీ తాత, ఆ తల్లిని బాధ పెట్టకు. మీ బిడ్డ ఏడుస్తుంది. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? నాకు 3 అండి. 3 ఆడపిల్లలు, 2 పాపలు, 1 బాబు. ఓకే. ఇంకా చెప్తున్నాడు చేతిలో చేసిండు, పెద్దమ్మ చేతిలో కూడా ఆయన చెప్తున్నాడు మాట. ఉంటే బాగానే ఉంటుందండి, ఉంటే బాగుంటుంది. ఇది పరిస్థితి. చెప్తున్నానండి. భానుప్రకాష్ జర్నలిస్ట్ గారు, ఉప్పల్ బాలు వైజాగ్ సచ్ టీం అంటే చాలా పెద్దది, మీకు తెలుసు.
మాకు ఎప్పుడు కూడా వర్క్ ఉంటుంది, ఖాళీ ఉండదు. మాతో పాటు ఉండు, నీకు రోజుకు 2000 మినిమంలో 1000 ఇస్తాము. మాతో పాటు నువ్వు తిరుగు. 5000 అయితే 5000 ఇస్తాము. 5000 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఒక రోజు 20,000 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 5000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 2000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 1000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. మాతో పాటు నుండు. మేము ఏ ఈవెంట్లకు వెళ్ళినా, ఏ ప్రమోషన్కి వెళ్ళినా, ఏ షూటింగ్కి వెళ్ళినా తీసుకొచ్చి మా గల్లీలో ఉంటా కాబట్టి అని చెప్తున్నాను. నేను మరి మంచి తీసుకెళ్తాను. మంచి ఆఫర్ ఇస్తున్నాడు సత్య గారు. ఆయన ఒక నిమిషం, సరే నీకు ఎంత మంచోడో నాకు తెలియదు కానీ సత్య గారు చాలా మంచోడు, మంచి హృదయం కలిగినోడు. ఆయన ఎంబడంటే ఆయన టీంలో మంచిగా నీట్ గా ఉంటే ఇస్తాడని చెప్తున్నాడు కదా. షేవింగ్ చేయించుకుంటా రేపు మండేనే కదా. ఇగో నీకు ఒకటి చెప్తున్నా చూడు, చివరి మాట చెప్తున్నా. నీవు ఏజ్ లో తల్లిని అక్కను బాధ పెట్టినావు అంటే నువ్వు మంచిది కదా. పాపం ఇంక ఏమవుతుందో నీకు తెలియదు. సత్య గారి టీంలో అంటే మంచిగా ఉండు. వాళ్ళు రోజుకి ఎంతో అంత వేస్తాడు ఆయన. కంపల్సరీ అండి. నేను తాగుతా అంటే పాపం పొయ్యి ఆయన క్వార్టర్ పట్టుకొచ్చాడు. పొయ్యి ఇక్కడి నుంచి చెక్ పోస్ట్ ఏదో పోయి బస్సులో పోయి తీసుకొని వచ్చిండు. మంచి వ్యక్తి. ఇది ప్రధానంగా ఆ కుర్చీ తాత దగ్గర దాదాపు మనం మాట్లాడిన పరిస్థితి. ఇప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఉంటాను, నేను ఇంట్లో, నేను ఎక్కడ పోను. ఇప్పటిదాకా కన్నీళ్ళు పెట్టుకున్నాయి, తల్లి కూడా కన్నీళ్ళు పెట్టుకున్నది, తాత కూడా కన్నీళ్ళు పెట్టుకున్నది, బిడ్డ కన్నీళ్ళు పెట్టుకున్నది. నిజంగా వీళ్ళ బిడ్డకు హ్యాట్సాప్ చెప్పాలి. కుర్చీ తాత పెద్ద బిడ్డ ఈమె తర్వాత ముగ్గురు ఉండు, నేను మాట్లాడతాను. నిజంగా ఈమె హ్యాట్సాప్ చెప్పాలి. చాలా భరిస్తుంది ఈమె. ముగ్గురు పిల్లలు, ఈమె ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. అల్లుడు కూడా చాలా మంచోడు లాక్కున్నాడు. ఇక కొడుకులు కొంచెం ఏదో ఇక ఉన్నట్టుంది, సరే అది వేరే విషయం. కానీ మొత్తం అయితే కుర్చీ తాత ఉంటా అంటున్నాడు. ఇక సత్య గారు కూడా ఆయన యొక్క సపోర్ట్ చెప్తున్నాడు. 100% మా టీంలో ఉండి మాతో పాటు ఉంటే చాలు, మేము కనీసం 1000 రూపాయలని ఇస్తాం రోజు అని చెప్తున్నారు. అంటే ఈవెంట్కి సంబంధించి, ఈవెంట్లు జరిగినప్పుడు, రోజు అని కాదు, ఈవెంట్ జరిగినప్పుడు 1000, 2000 లేకపోతే 5000 ఇస్తుంటారు. అయితే కుర్చీ తాత అయితే చేతిలో చేసిండు. ఇప్పటి నుంచి నేను తల్లికి తోడుంటా, ఇబ్బంది పెట్టాను, అటు ఇటు పోను, గలీజ్గా తిరుగుడు, తాగుడు, ఆడవండు, ఈడవండు, బస్సులలో అడుక్కోడు, ఇవన్నీ చేయనని చెప్తున్నాడు. మరి ఎంతవరకు మాట మీద ఉంటాడో చూద్దాం.